బెంగళూరు రహదారులపై రాజకీయ నేతలు పారిశ్రామికవేత్తల మధ్య ట్వీట్ వార్ జరుగుతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మంజుదార్ షా కలిశారు. తన మేనల్లుడి వివాహానికి రావాలని డీకే శివకుమార్ కు ఆహ్వానం అందించారు. అంతకుముందు సీఎం సిద్దరామయ్యకు వివాహ ఆహ్వాన పత్రికను కూడా అందించారు. అయితే కిరణ్ మజుందార్ తో కలిసి బయటకు వచ్చిన డీకే శివకుమార్ కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. బెంగళూరు రహదారుల అభివృద్ధితో పాటు కర్ణాటక అభివృద్ధికి సంబంధించి చర్చించినట్లు డీకే శివకుమార్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. కొన్ని రోజులుగా బెంగళూరులోని రహదారులపై కిరణ్ మజుందార్ ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రహదారులు అధ్వానంగా ఉండడంతో పాటు రోడ్లపై చెత్త ఉందంటూ ట్వీట్లు పెట్టారు. దీనిపై స్పందించిన డీకే శివకుమార్ కిరణ్ మజుందార్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఈ క్రమంలో కిరణ్ మజుందార్ కు మద్దతుగా ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా ఎక్స్ వేదికగా మద్దతు ప్రకటించారు. సమస్య గురించి మాట్లాడితే విమర్శలు చేయడం దారుణమని మండిపడ్డారు. ఇక ఈ క్రమంలో డీకే శివకుమార్ తో బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, లక్ష్మీ దుర్గా కొద్దిసేపటి క్రితం బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మంజుదార్ షా అటు కర్ణాటక సీఎం గానీ అట్లాగే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గానీ కలవడం జరిగింది. ఈ కలవడం సంబంధించి డీకే శివకుమార్ తన ఎక్స్ ఖాతాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇటు గత శనివారం ఈయన చేసిన పోస్ట్ పై మీడియాతో మాట్లాడుతూ కూడా బెంగళూరులో రహదారులు అధ్వానంగా ఉన్నాయని, మౌలిక వసతులు బాగా లేవంటూ ఒక విదేశీయుడు బెంగళూరుకు వచ్చిన నేపథ్యంలో ఆమెను ప్రశ్నించడంతో ఆమె సమాధానం చెప్పుకోలేకపోయినట్టుగా కూడా ఆమె పోస్ట్ చేసింది. దీని మీద డిప్యూటీ శివకుమార్ డీకే శివకుమార్ స్పందిస్తూ కూడా ఆమె వచ్చి ఏమంటే రోడ్లు వేస్తామని చెప్పి ఆమె మేము వేయమని చెప్పామని ఇట్లా ఆమె గురించి కొంత వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితులు వచ్చాయి. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇక్కడ పారిశ్రామికవేత్తలు కూడా స్పందించడం జరిగింది. ఆమె మౌలిక వసతులు కల్పించేందుకు చేసిన పోస్ట్ కు వ్యంగ్యంగా మాట్లాడడము ప్రభుత్వ బాధ్యత అని చెప్పి మౌలిక వసతులు కల్పించడం అలాంటిది కోరినప్పుడు అవసరమైనప్పుడు చేయాలి, కానీ ఇట్లా వ్యంగ్యంగా మాట్లాడడం ఏంటనేది కూడా అనేక మంది పారిశ్రామికవేత్తలతో పాటు కూడా ప్రజలు కూడా దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు అయితే చూపించారు. అయితే ఈ తరుణంలోనే ఆమె ఇవాళ ఇటు సీఎం గానీ ఇటు డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం గానీ కలవడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె తన కుటుంబంలో వివాహ పత్రిక ఆహ్వానం ఇవ్వడానికి వారి దగ్గరికి వెళ్ళానని చెప్తున్నా కానీ ఈ విమర్శలు అనేది పెద్ద ఎత్తున వస్తుంది నేపథ్యంలోనే ఆమె కలిసిందని చెప్పి అట్లాగే ఆయన డీకే శివకుమార్ తన ఎక్స్ లో పోస్ట్ చేసేది కూడా అనేక విషయాలు బెంగళూరు అభివృద్ధికి సంబంధించి విషయాన్ని చర్చించామని కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆమె వారిద్దరిని కలవడం కూడా ఇటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విమర్శలు చేయడం అట్లాగే ఆమె కలవడం కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది తర్వాత అనేది ప్రధానంగా చర్చనీయాంశం. ముఖ్యంగా కూడా ఏపీకి పారిశ్రమలు వస్తున్న నేపథ్యంలో ఈ విమర్శలు అనేది ఎక్కువగా కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ రిత్విక్.